మరోమారు సౌత్ అమెరికాలో భూమి ప్రకంపించింది. మరి ఈసారి మనం చూసినట్టయితే కొలంబియా అనే దేశంలో 7.4 రిక్టర్ స్కేల్ పైన నమోదైనటువంటి భారీ భూకంపం అసలు ప్రజల్ని దాదాపు 132 మంది ఇప్పటికే చనిపోయినట్టు అఫీషియల్‌గా మనకు వార్తలు అందుతున్నాయి. కానీ ఇంకా డిస్ట్రక్షన్ గానీ, అక్కడ జరుగుతున్నటువంటి ఆహ్, చాలా రెస్క్యూ ఆపరేషన్స్ ఒక్కసారి మనం చూసినట్టయితే భారీగా అక్కడ ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టం కూడా జరిగి ఉండొచ్చని మనకు వార్తలొస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే మనం చూసాం నైబర్ కంట్రీ అయినటువంటి వెనెజుయేలాలో ట్విన్ ఎర్త్‌క్వేక్స్, అది కూడా ఓవర్ 7.1, 7.2 ఆ స్కేల్‌లో ఉన్నటువంటి ఎర్త్‌క్వేక్స్ మనం చూసాం. మరి ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు మనం మళ్ళీ మరోమారు సౌత్ అమెరికాలోనే ఇక్కడ బొగోటా దగ్గర ఉన్నటువంటి శాన్ జోస్‌లో మనం చూస్తున్నాం. మరి కొలంబియాలో జరిగినటువంటి ఎర్త్‌క్వేక్ మనకు ఎటువంటి సందేశం ఇస్తోంది? అలాగే సౌత్ అమెరికా ఎందుకు ఈ విధంగా రిపీటెడ్‌గా ఎర్త్‌క్వేక్ యాక్టివిటీకి సకంబ్ అవుతోంది? అలాగే సౌత్ అమెరికాలో జరుగుతున్నటువంటి ఏ పరిణామాల వల్ల ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి? వీటి గురించి మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఎర్త్‌క్వేక్ అంటేనే అది అపారమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి ఒక న్యాచురల్ ఫినామినన్‌గా మనకందరికీ పరిచయమే. అయితే ఈ మధ్య కాలంలో వాట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది సివియర్ టైప్ ఆఫ్ ఎర్త్‌క్వేక్, అంటే ఓవర్ 7 ఈస్ కన్సిడర్డ్ టు బి వెరీ సివియర్. మరి ఈ మధ్య కాలంలో మనం చూసాం వెనెజుయేలాలో 7.2 అండ్ 7.4 అది ట్విన్ ఎర్త్‌క్వేక్స్, అంటే జస్ట్ సమ్ మినిట్స్ తేడాతో వచ్చాయి అక్కడ. అలాగే మనం ఇప్పుడు చూస్తే అదే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉన్నటువంటి ఈ కొలంబియా దేశంలో కూడా ఈరోజు 7.4 నమోదైంది. మరి యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నిర్ధారించినటువంటి 7.4 అనేటువంటిది చాలా తీవ్ర రూపమైనటువంటి ఎర్త్‌క్వేక్ కాబట్టి అక్కడ మనం విజువల్స్‌లో కూడా చూడొచ్చు. మ్యాసివ్ స్ట్రక్చర్స్ ఎలా క్రంబుల్ అయిపోతున్నాయి. అలాగే ప్రజలు కూడా ఇప్పటికే 132 మంది అని అఫీషియల్‌గా చెప్తున్నారు, కానీ ఇట్ మైట్ గో అప్. ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి ఈ భూకంపం యొక్క ప్రకంపనాలు పక్కన ఉన్నటువంటి వెనెజుయేలాలోనే కాకుండా ఈవెన్ ఈక్వెడార్‌లో కూడా అక్కడ వాటి యొక్క ప్రెజెన్స్ గుర్తించినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మనం చూసినట్టయితే జపాన్‌లో కూడా భూమి తీవ్రంగా కంపించడం కూడా మనం చూస్తున్నాం. ఒక రకంగా చూసినట్టయితే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంతా కూడా ఈ సీస్మిక్ యాక్టివిటీకి గురవుతున్నట్టు, అలాగే ఈ యొక్క ఎర్త్‌క్వేక్స్‌కు తరచూ గురవుతున్నట్టు మనం చూసాం. అసలు కొలంబియా యొక్క హిస్టరీ తీసుకున్నట్టయితే దాదాపు 1979లో టుమాకో అనే ఒక సిటీలో జరిగిన ఎర్త్‌క్వేక్ ఏదైతే ఉందో అది ఇట్ వాస్ రికార్డెడ్ టు బి అరౌండ్ 8. మరి 8 అనేది ఇంతవరకు వచ్చినటువంటి ఎర్త్‌క్వేక్స్‌లో మోస్ట్ మ్యాసివ్‌గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు 7.4 అంటే ఇట్స్ నియర్లీ వెరీ క్లోజ్ టు దట్ డిజాస్టర్. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం 79 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026లో నమోదవుతోంది. అది కూడా ఈ మధ్యకాలంలో వెనెజుయేలా, అలాగే ఈ కొలంబియా, మనం ఎర్త్‌క్వేక్ సంబంధించినటువంటి ఈ జియాలజిస్ట్ కానివ్వండి, సిస్మాలజిస్ట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రెడిక్ట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ది టెక్టోనిక్ ప్లేట్ యాక్టివిటీ అనేటువంటిది ఈ ప్రాంతంలో చాలా చాలా అంటే మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో ఉండటం, అలాగే మనం చూసినట్టయితే ది ఫ్లో ఆర్ ది ప్యాసేజ్ ఆఫ్ ది టెక్టోనిక్ ప్లేట్స్ ఎలా ఉందంటే హారిజాంటలీ దే ఆర్ ట్రైయింగ్ టు స్లైడ్ ఓవర్ ఈచ్ అదర్. మరి అలాంటి ఎర్త్‌క్వేక్ వల్ల పెను ప్రమాదాలు సంభవిస్తాయని చెప్తున్నారు. మరి దీనన్నిటికీ కారణాలు ఏంటంటే అసలు ఈ దేశాలు ఉన్నటువంటి ఆ జియోలాజికల్ పొజిషనింగ్ అని మనం అంటాం కదా, అంటే పసిఫిక్ కోస్ట్‌కు దగ్గరగా ఉండటం, అలాగే ఈ యొక్క సీస్మిక్ యాక్టివిటీకి, అలాగే ఈ టెక్టోనిక్ ప్లేట్స్ యొక్క ఎండ్ పాయింట్స్ దగ్గర ఉండటం. దానివల్ల ఈ స్లైడింగ్ మూమెంట్ అనేటువంటిది చాలా ఎక్కువగా అక్కడ కనిపిస్తోంది. మరి వీటిలో కేవలం నేచురల్ యాక్టివిటీనే కాకుండా హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఉందని చాలా స్పష్టంగా ఈ దేశాల్లో సంభవిస్తున్నటువంటి ఎర్త్‌క్వేక్స్ మనకు చెప్తున్నాయి. దానికి కారణాలు ఏంటి అంటే ఎర్త్‌క్వేక్ వచ్చింది, కానీ అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనేది చాలా ముఖ్యం. హ్యూమన్ యాక్టివిటీ, అన్‌కంటైన్డ్, అన్‌రిస్ట్రెయిన్డ్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అండ్ యాక్టివిటీ వల్ల, ప్రకృతి విరుద్ధమైనటువంటి చర్యలు చేపట్టడం వల్ల ఈ మధ్యకాలంలో దాదాపు 100 కిలోమీటర్స్ లోపల నుంచే మనకు ఎర్త్‌క్వేక్ అనేది రావటం మనం చూస్తున్నాం. అది పెను ప్రమాదాలకు దారితీస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ డీపర్ లేయర్స్ ఆఫ్ ఎర్త్, అది దాని యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది అది పైకి వచ్చి కనిపించే వరకే దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. కానీ అది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్‌కి చాలా దగ్గరలో ఉండటం,
ఔటర్ లేయర్స్ కానీ అప్పర్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్కి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రమాదాలని మనం చూస్తున్నాం. వెనిజువేలాలో కూడా ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు ది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అందువల్లే అక్కడ యాక్టివిటీ కూడా అంత మ్యాసివ్గా ఉండింది. అక్కడ ఇప్పటికే వేలాది అక్కడ బిల్డింగ్స్ ధ్వంసమైపోవడం, అలాగే వేలాది మంది అక్కడ లక్షలాది బిల్డింగ్స్ ధ్వంసం కావడం, వేలాది మంది ప్రాణాలు కోల్పోవటం మనం చూసాం. అండ్ దట్స్ గెటింగ్ రిపీటెడ్ వన్స్ అగైన్ ఇన్ కొలంబియా ఆల్సో. మనం ఒక్కసారి కనుక మ్యాప్ను చూసుకున్నట్టయితే కొలంబియా, వెనిజువేలా, అలాగే ఎంటైర్ ఇప్పుడు ఈ పార్ట్ తీసుకుంటే సౌత్ అమెరికా పార్ట్ ఇలా అర్జెంటీనా, అలాగే బొలీవియా, చిలీ, అలాగే దానిపైన బ్రెజిల్, అలాగే దానికి ఇంకాస్త పైన చూసినట్టయితే మనం వెనిజువేలా ఎండ్స్లో ఈక్వెడార్, వెనిజువేలా, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కొలంబియా. మరి ఈ వెరీ ఫార్మేషనే ఎలా ఉందంటే ఆ టెక్టోనిక్ ప్లేట్ యాక్టివిటీకి దాని మ్యాసివ్ అండ్ ఇంటెన్స్ స్కేల్కు ప్రమోషనల్ పాయింట్స్లో ఉండటం వల్ల ఎంత తీవ్రమైనటువంటి ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి. అది జియోలాజికల్గా అది ఇట్ ఈస్ అకార్డింగ్ టు ది నేచురల్ ఫినామినన్. అయితే ఒక్కటి మనం గమనించాలి, ఈ మధ్యకాలంలో ఈ నగరాలు ఏవైతే చెప్పామో వెనిజువేలా కానివ్వండి, అలాగే మనం చూస్తున్నాం కొలంబియా కానివ్వండి, ఈవెన్ అర్జెంటీనాలో కూడా ఒక రకంగా నగరీకరణ అంటే అర్బనైజేషన్ అనేటువంటిది చాలా ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది పీపుల్, మామూలుగా పాపులేషన్ అనేటువంటిది ఇట్ షుడ్ బి ఈవెన్లీ ఆర్ నియర్ ఈవెన్లీ స్ప్రెడ్ అవుట్ అనేది ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో టెక్నాలజీ, అలాగే ఈ వసతులు, అలాగే ప్రజలకు కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు కానివ్వండి, ఉపాధి కానివ్వండి, అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక క్రౌడింగ్ అనేది ఏర్పడుతోంది. దానివల్ల ఏంటంటే కొన్ని సిటీస్లో మాత్రం ది డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ ఇమ్మెన్స్. మరి దానివల్ల ఆ అవసరాలను తీర్చడానికి అక్కడ నీటి వసతులు కానివ్వండి, ఆహార వసతులు కానివ్వండి, అలాగే వాళ్ళు ఉండటానికి కావాల్సిన బిల్డింగ్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కానివ్వండి, వీటన్నిటి కోసం బహుళ అంతస్తుల బిల్డింగ్స్, ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో బహుళ అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్స్ అంతా కూడా దే ఆర్ గెటింగ్ క్రంబల్డ్. అయితే ఈ మనం ఫోర్సైట్స్ మీడియా మనం అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడాం. వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటి అంటే అక్కడ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ ఇంటర్నేషనల్ స్టడీస్ ద్వారా మనకు తెలుసుకున్న విషయం ఏంటి అంటే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్లో కూడా ది డెప్త్ ఆఫ్ ది వాల్స్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ అది నియర్లీ దే ఆర్ వెరీ వెరీ థిన్. అక్కడ డబల్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటే కానీ ఇటువంటి విపత్తులను తట్టుకోవటానికి వీల్లేదని అక్కడ సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, అలాగే స్ట్రక్చరల్ ఇంజనీర్స్ చాలా చక్కగా చెప్తున్నారు. ఎందువల్ల అంటే సీస్మిక్ యాక్టివిటీ చాలా హై ఇంటెన్సిటీలో ఉండేటువంటి ఒక రీజన్ కాబట్టి అక్కడ స్ట్రక్చర్స్ కూడా అలాగే నిర్మించుకోవాలి. కానీ అక్కడ కూడా ఎలా అయిపోయిందంటే ఆ ఇన్రష్ ఆర్ ఇన్ఫ్లో ఆఫ్ ది పాపులేషన్ చాలా ఎక్కువగా కొన్ని పాయింట్స్లో ఎక్కువ కావటం. ఇప్పుడు బొగోటా తీసుకోండి, ఇప్పుడు కొలంబియా విషయంలో బొగోటాకు బాగా దగ్గరలోని ఈ యొక్క ఎపీ సెంటర్ మనం చూస్తున్నాం శాన్ జోస్ అనే ప్లేస్లో, చోకో ఏరియాలో. అలాగే మనం చూసినట్టయితే మిజమిల్ కానివ్వండి, ఇక చోకో మనం ఆల్రెడీ చూసాం, చోకోలోనే ఎపీ సెంటర్ ఉంది కాబట్టి ఇక నియర్ బై క్యాలీ కానివ్వండి, పెరైరా కానివ్వండి, ఇలాంటి కొలంబియాలో ఉన్నటువంటి మిగతా పెద్ద ప్లేసెస్లో కూడా దీని ప్రకంపనలు, ఆస్తి నష్టం ఇలాంటివి చాలా ఎక్కువగా మనకు కనిపించాయి. ఎందువల్ల అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది పీపుల్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది పాపులేషన్ ఎక్కువైనప్పుడు ప్రకృతి విరుద్ధమైనటువంటి డీప్ డ్రిల్లింగ్స్ కానివ్వండి, అలాగే హై రైజ్డ్ స్ట్రక్చర్స్, అలాగే నేచర్తో మ్యాక్సిమం ఇంటర్ఫియరెన్స్ అనేది మనం చూస్తున్నాం. వీళ్ళ అవసరాల కోసం అక్కడ కంప్లీట్గా డీఫారెస్టేషన్ యాక్టివిటీస్, అలాగే అక్కడ ఉన్న గ్రీన్ కవర్, గ్రీన్ స్పేసెస్ను తొలగించడం, ఎన్వైరన్మెంట్కి విరుద్ధమైనటువంటి పనులు చేయటం, ఇవన్నీ ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటాయో నేచర్ గివ్స్ అస్ ఏ కైండ్ ఆఫ్ వార్నింగ్. ఈ సిగ్నల్స్ ఏంటి అంటే మనం ప్రజలను నియంత్రించటం, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని మనం కంట్రోల్ చేయడంలో కంప్లీట్గా విఫలమైన అనేటువంటి ఒక సంకేతం మనకు వస్తుంది. వెనిజువేలాలో జరిగినటువంటి విపత్తు తర్వాతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో అధ్యయనాలు జరిగాయి. అసలు టెక్టోనిక్ ప్లేట్స్ విషయం అయితే ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. ఎందువల్ల అంటే ఈ సౌత్ అమెరికా అంతా కూడా ఈ ఎర్త్క్వేక్స్ రావడానికి ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాగానే అది ఒక నిర్ధారింపబడింది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇలాంటి థ్రెట్ మీకు ఉంది కాబట్టి న్యాచురల్లీ మీ లివింగ్ సిస్టమ్స్ కానివ్వండి, మీరున్న అదర్ ఈకో సిస్టమ్స్ను ఎర్త్క్వేక్ ప్రూఫ్గా మీరు మోడల్ చేసుకోవాలి, ఇంజనీర్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. అక్కడ అట్టర్గా ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు వెనిజువేలియన్ పాపులేషన్ కానివ్వండి, లేకుంటే కొలంబియన్స్ కానివ్వండి, అలాగే
ఈవెన్ ఈక్వెడార్లో కూడా సేమ్ సిచ్యువేషన్. అంటే ఫైనాన్షియల్గా అక్కడ ఎకనామిక్ స్ట్రెస్ అనేది పీపుల్పై చాలా ఉండటం, అలాగే ఈ దేశాలు ఇన్ఫ్లేషన్ పెరిగిపోవటం, వీటికి అక్కడ ఉన్నటువంటి జీడిపి తగ్గిపోవటం, ఇటువంటి ఎకనామిక్ మ్యాటర్స్ వల్ల కూడా అవి అనుకున్నటువంటి స్థాయిలో ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నాయి. ఇక పెరిగిపోతున్న జనాభా, అలాగే జనాభా కాన్సన్ట్రేషన్ కావటం అనేది చాలా, అది ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంట్రీస్కు చాలా ముప్పుగా మనం భావించవచ్చు. ఎందువల్ల అంటే స్ప్రెడ్ అవుట్ అయినట్టయితే డెఫినెట్లీ దే కెన్ సర్వైవ్ బెటర్, దే కెన్ సస్టైన్ బెటర్ అనేటువంటి ఒక మెసేజే మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి నష్టం, అసలు ఆస్తి నష్టమైనా పర్వాలేదు కానీ ప్రాణ నష్టం అయితే అది ఇర్రివర్సిబుల్. కాబట్టి మనం డెఫినెట్గా ఒక బ్లూ ప్రింట్ అనేది, ఒక కాల్ ఫర్ యాక్షన్, ఒక రోడ్ మ్యాప్ అనేది వీ హ్యావ్ టు సెండ్ ఇట్ టు దీస్ కంట్రీస్. అదేంటి అంటే మీరు మీ దేశంలో ఒక రకంగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఉండేటట్టు పాపులేషన్ డిజైన్ చేయాలి. అలాగే ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ ప్రాంతంతో ఇంకో ప్రాంతంతో కనెక్టివిటీ ఇచ్చి అక్కడే ఉంటూ వాళ్ళు వర్క్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని పెంచుకునేటువంటి అవకాశాలు, అలాగే ఏదైతే సీస్మిక్ యాక్టివిటీ ప్రోన్గా ఉంటుందో అటువంటి యాక్టివిటీస్ తగ్గించాలి. బహుళ అంతస్తులు, అలాగే మనం చెప్పాం స్ట్రక్చరల్ ఇంజనీర్స్ చెప్పినట్టు రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ పెట్టాలి. అలాగే జాపనీస్ మోడల్ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ది బిల్డింగ్ స్టైల్ ఎలా ఉంటుందో, ఇప్పుడు జపాన్ కూడా అది ఎర్త్క్వేక్ యాక్టివిటీ ప్రోన్ ఏరియా కాబట్టి దే ఆర్ డిజైనింగ్ దేర్ స్ట్రక్చర్స్ ఇన్ సచ్ వే దట్ దే డోంట్ గెట్ అఫెక్టెడ్. మరి అలాంటి చర్యలు ఇక్కడ కూడా చేపట్టడం జరగాలి. అలాగే ముఖ్యంగా మనం ఫోర్ సైట్స్ ద్వారా చెప్పేటువంటి ఒక అంశం ఏంటి అంటే ఈ కంట్రీస్ మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది రావాలి. ఇవి కామన్ సీస్మిక్ యాక్టివిటీ ప్రోన్ కంట్రీస్ కాబట్టి వాటి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి, పరస్పరం ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు చూడండి, వెనెజువేలాలో విపత్తు అయినప్పుడు కొలంబియా వెళ్ళి ఆదుకునేటువంటి ఒక స్టేజ్లో ఉండాలి, ఈక్వెడార్ వెళ్ళి ఆదుకునేటువంటి ఒక స్టేజ్లో ఉండాలి. అలాగే అర్జెంటీనా, బ్రెజిల్ ఎంత పెద్ద దేశం అండి. యాక్చువల్గా సౌత్ అమెరికాలో ది బిగ్గెస్ట్ ఆర్ ది లార్జెస్ట్ ఈజ్ బ్రెజిల్. కాబట్టి బ్రెజిల్ లాంటి దేశాలు కూడా వెళ్ళి వాటి యొక్క సపోర్ట్ యాక్టివిటీస్ అక్కడ స్టార్ట్ చేసే అవకాశం ఉండాలి. అలాగే రెడ్ క్రాస్ యాక్టివిటీస్ కానివ్వండి, మెడికల్ మిషన్స్ కానివ్వండి అందుబాటులో ఉండాలి. ఈ మధ్య మనం అక్కడ విజువల్స్లో చూస్తున్నాం, మెడికల్ ఎయిడ్ లేకపోవటం వల్ల చాలామంది వాళ్ళు బ్రతికి ఉండే అవకాశాలు ఉండేవాళ్ళు కూడా అటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చాలా ఇంటెన్సిఫైడ్ స్కేల్లో జరగాలి, ప్లాన్డ్గా ఉండాలి. అండ్ దే షుడ్ బి ఇనిషియేటెడ్ అంటే అర్లియస్ట్ అని మనం చెప్తాం. ఎందువల్ల అంటే అక్కడ రబుల్ కింద ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే దాదాపు చాలామందిని మనం కాపాడుకోగలం. మనకు వెన్ వీఆర్ వెరీ సర్టెన్ దట్ ఇదంతా కూడా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా అని మనకు తెలిసినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేయటం, అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మనం కార్బన్ బర్నింగ్ అనేది మనం మినిమైజ్ చేయాలి. ఇప్పటికి కూడా ఈ దేశాల్లో ఇంకా దెర్ ఈస్ ఎ హెవీ యూజ్ ఆఫ్ ఈ కార్బన్ బేస్డ్ ఫ్యూయల్స్, అంటే ఫాజిల్ బేస్డ్ ఫ్యూయల్స్ యొక్క బర్నింగే అక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీస్ వైపు ఈ దేశాలు వెళ్ళాలి. ఇక్కడ ఉండేటువంటి ఏదైతే సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, అలాగే వాళ్ళకు టైడల్ పవర్ కూడా దే కెన్ యూటిలైజ్. ఎందువల్ల అంటే ఇటు పసిఫిక్ కోస్ట్ ఉంది కాబట్టి టైడల్ పవర్ నుంచి కూడా వాళ్ళు దే కెన్ జనరేట్ ఎనర్జీ. అటువంటి ఆల్టర్నేట్ సిస్టమ్స్ కోసం వాళ్ళు కనుక ప్రయత్నం చేసినప్పుడు డిపెండెన్స్ ఆన్ దిస్ ఫాజిల్ ఫ్యూయల్ తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళ దేశాల్లో వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. రెండవది పొల్యూషన్ ఫ్రీగా మారే అవకాశాలు ఉంటాయి. కార్బన్ అనేటువంటిది ఎప్పుడైతే ఆ ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుందో పొల్యూషన్ తగ్గుతుంది. దాని ఎఫెక్ట్ వల్ల ఇటువంటి యాక్టివిటీస్ రికర్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ. ఒకటి, వీ కెనాట్ కంటైన్ దెమ్ టోటలీ, ఆ ఏరియానే అటువంటిది కాబట్టి వీ కెన్ మినిమైజ్. కాబట్టి దట్ మెసేజ్ షుడ్ గో టు ఎవ్రీవన్. మినిమైజేషన్ ఆఫ్ ది హ్యాపెనింగ్స్, అలాగే మినిమైజేషన్ ఆఫ్ ది క్యాజువాలిటీస్, అది కూడా మన దీంట్లో ఎజెండాలో ఉండాలి. అలాగే యునైటెడ్ నేషన్స్ కూడా దే హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ చార్టర్. ఈ ఏరియాస్లో జరిగేటువంటి యాక్టివిటీస్ గురించి ఒక స్పెషల్ డిస్కషన్ పెట్టి సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఒక అజెండా పాస్ చేయాలి. ఎందువల్ల అంటే ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్కు ఒక ర్యాపిడ్ ఫోర్స్ లాంటివి తయారు చేయాలి. అలాగే లైఫ్ సిస్టమ్స్ ఇచ్చేటువంటిది. అలాగే ఇది జరిగిన తర్వాత పోస్ట్ ఎర్త్క్వేక్, పోస్ట్ హ్యాపెనింగ్ తర్వాత రీహాబిలిటేషన్ కోసం కూడా ప్రపంచ దేశాల నుంచి కూడా వాళ్ళకి సహాయం అనేది రావాలి. ఈరోజు చూస్తున్నాం అలా రోడ్డు పాలయ్యారు చిన్నారులు, అలాగే
ఎవరు కూడా దిక్కుదోచని ఒక స్థితిలో ఉన్నారంటే ఇట్ ఆల్ హ్యాపెన్ సో క్విక్లీ. వాళ్ళు ఊహించేటువంటి సమయం కూడా లేదు అక్కడ. కాబట్టి అంత ఫాస్ట్గా ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచ దేశాల యొక్క సహకారం కూడా రీబిల్డింగ్ కోసం అవసరం. ముఖ్యంగా ఒక ఇంజనీర్డ్ మోడల్ ప్రకారం వీళ్ళు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎర్త్క్వేక్ యాక్టివిటీని తగ్గించుకునే ప్రయత్నం కనుక చేయగలిగితే డెఫినెట్లీ దీస్ ప్లేసెస్ విల్ సీ బెటర్ టైమ్స్. థ్యాంక్ యూ.